నర్సంపేట పట్టణంలోని రాయుడి కీర్తి దుశాంత్ రెడ్డి 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సహకారంతో 9వ వార్డులో పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 9వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరొకసారి మాకు 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారండి. మా గతంలో కూడా వారు 5 సంవత్సరాల అవకాశం కల్పించే సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొంది ఈ గత 5 సంవత్సరాలు ప్రతి కార్యక్రమానికి మంచికి చెడుకు డెవలప్మెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ప్రజలకు ఏ అవసరం ఉన్నా మున్సిపాలిటీలో వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కానీ చాలా పెన్షన్లు ఇప్పించడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది. ప్రతి పండుగకు ప్రతి కుటుంబం తట్టి ప్రతి ఇంటికి తమ్ముళ్ళ లెక్క ఒక బిడ్డ లెక్క పోవడం జరిగింది. నా వార్డులో గతంలో మాకు 1150 ఓట్లు ఉండేటివి. అయితే ఇప్పుడు కొత్త ఏరియా కలిసింది. మాకు గతంలో ఉన్న వార్డు మున్సిపాలిటీ అప్గ్రేడ్ కావడం వల్ల కొత్త ఏరియా కలవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాకు ప్రతి ఇంటికి గడపకు తిరిగి గతంలో మేము ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నామో అదేవిధంగా మీకు కూడా అందుబాటులో ఉంటాము, అభివృద్ధి కూడా చేసి చూపిస్తాము. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా, మీకు మున్సిపాలిటీలో ఒక సమస్య ఉన్నా, లేదా మీరు ఇల్లు కట్టుకుంటున్నారైనా, లేదంటే ఏది ఉన్నా కూడా ₹1 అవినీతి లేకుండా మీ పని ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకము మీ సొమ్ము మీ చేతికే ₹1 కూడా మీ ఖర్చు లేకుండా ఏ యొక్క కరప్షన్ లేకుండా మీకు సేవలు అందిస్తామని చెప్పుకుంటూ ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా అశేష ప్రజాదరణ దొరుకుతుంది మాకు. అందుకని వాళ్ళు కూడా ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, పార్టీలు కాదు ముఖ్యం, ఇక్కడ మంచి వ్యక్తులు కావాలి, ప్రజలకు కావాల్సింది సేవ చేసే వ్యక్తులు కావాలని చెప్పడం జరుగుతుంది. వారందరి ఆశీర్వాదంతో మరొకసారి మంచి మెజార్టీతో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొస్తామని చెప్తున్నాం. జై తెలంగాణ. నేను 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. గతంలో కూడా 9వ వార్డు కౌన్సిలర్గా చేశాను. ఈరోజు ఇంటింటి ప్రచారము నిర్వహించడం జరిగింది. ప్రజలకు గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు చేరడం కోసమే మా మెయిన్ ధ్యేయం. ఇట్లాంటి ఆడిటోరియం లాంటి ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలి అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మాలాంటి కౌన్సిలర్లు కానీ ఇంకా వేరే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రజల చెంతకు చేరాలి, అందుకోసమే మా ధ్యేయం. ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. 9వ వార్డు ప్రజలందరికీ అన్నీ చెప్పడం జరిగింది. కారు గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా గెలిపివ్వాలి అనుకుంటున్నాను.